బలిజ, తెలగ, ఒంటరి 12 రకాల పేర్లతో ఉన్న కాపులకు మా టి వేణుగోపాల్ నాయుడు గారు బెంగళూరు మరియు కర్ణాటక బలిజ సంఘం అధ్యక్షులు మరియు ఆల్ ఇండియా చైర్మన్ ఈరోజు ఇక్కడికి హైదరాబాద్ వచ్చే సందర్భంగా ఈరోజు బీసీ సాధికారత రాష్ట్ర కార్యాలయంలో రామకృష్ణ గౌడ్ గారు ప్రధాని గారు వారు ఈరోజు సన్మానం చేస్తున్నందుకు కూడా మాకు వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. మరి వేణుగోపాల్ నాయుడు గారు ఈరోజు హైదరాబాద్ రావడము, మరి ఇక్కడ మా బీసీ సంఘం ఆఫీస్కి రావడము, ఫిలిం ఛాంబర్ ఆఫీస్లో ఈరోజు రావడం కూడా అది ఎంతో పూర్వజన్మ సుకృతమే మాదే అనుకుంటున్నాము. వారికి మరి ప్రత్యేకంగా వారితో వచ్చిన అల్లుడు గారు మనుదల శ్రీకాంత్ గారు కూడా చంద్రకాంత్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎప్పటికి కూడా మా వేణుగోపాల్ నాయుడు గారి ఆశీస్సులు, వారి బ్లెస్సింగ్స్ మా ఈరోజు కాపులలో 20 కోట్ల మంది ఈ 29 రాష్ట్రాల్లో ఆల్ ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరం కూడా ఈరోజు మేము తులసి రామచంద్రబాబు గారు, వేణుగోపాల్ నాయుడు గారు, నేను ఉన్నదేవయ్య, నేను ఈ తెలంగాణ ముందు కాపు ప్రెసిడెంట్, ఆల్ ఇండియా కాపు ప్రెసిడెంట్గా ఉన్నాను. మరి ఈరోజు మేమంతా కూడా 20 కోట్ల మంది కాపుల గురించి ఆలోచన చేస్తున్నాము. మరి బీసీల గురించి కూడా మేము ప్రత్యేకంగా వారందరికీ కూడా మా కమ్యూనిటీతో పాటుగా బీసీలందరినీ కూడా పేద వెనుకబడిన వర్గాలకు కూడా మా వద్ద సహకారం అందించడానికి ముందుకు రావడం జరిగింది. వారికి ఈరోజు వేణుగోపాల్ నాయుడు గారికి ప్రత్యేకంగా మా రామకృష్ణ గౌడ్ గారు, మా అధ్యక్షులు బీసీ అధికార సంఘం, మరి వారికి నందినిచ్చి వారి సత్కరిస్తున్నందుకు కూడా ప్రత్యేకంగా రామకృష్ణ గౌడ్ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. వేణుగోపాల్ నాయుడు గారు ఆల్ ఇండియా ప్రెసిడెంట్ గారికి మేము మా తెలంగాణ ఫిలిం ఛాంబర్ కాంగ్రెస్ నుండి నంది అవార్డు ఇస్తున్నాం. చాలా చాలా సంతోషం. దీనికి మా కొండదేవన్న గారు అన్నగారు వారు కూడా కాపు సంఘం ప్రెసిడెంట్గా ఎన్నో కార్యక్రమాలు చేస్తాం. అన్నగారు ఆధ్వర్యంలో డిఫరెంట్గా ఈ ఫ్యూచర్లో బీసీల రాజ్యం 100% ఏర్పడుతుందని నమ్మకం వచ్చింది. ఎందుకంటే మన సర్పంచ్లు కానీ మున్సిపాలిటీలో కానీ మా దగ్గర ఎక్కువ శాతం బీసీలు గెలుచున్నారు, చైతన్యం వచ్చింది. కాబట్టి డెఫినెట్గా మేము ఎన్నో రోజుల నుంచి కంటున్న కళ్ళు తప్పకుండా నెరవేరుతాయి అనేది మేము అనుకుంటాం. మేము కూడా చాలా రోజుల నుంచి దేవన్న కానీ మేము కానీ పోరాడుతూ ఉన్నాం. కానీ డెఫినెట్గా రాబోయే రోజులు బీసీలో ఏమవుతుంది నమ్మకం ఉంది అన్న. మీరు వచ్చారు మాకు నిజంగా చాలా చాలా అదృష్టం అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే శ్రీకాంత్, చంద్రకాంత్ గారు మీకు కూడా థ్యాంక్ యూ సార్. మా దగ్గరికి వచ్చినందుకు మిమ్మల్ని ఇంకా ఘనంగా రోజు డెఫినెట్గా భారీ ఎత్తున ఒక మీటింగ్ పెట్టాలనుకుంటున్నాం. 1,00,000 మంది మీటింగ్లో మిమ్మల్ని సన్మానం చేస్తాం. ఎందుకంటే మీరు ముందు నుంచి పోరాడుతూ ఉన్నారు కాబట్టి డెఫినెట్గా మేము ఇంకా బాగా చేయడానికి మీ స్ఫూర్తిని తీసుకొని పనిచేద్దామని తెలుపుతూ మరొకసారి మీకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.